భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక బాధాకరమైన విషయం మీతో పంచుకోవడానికి నేను చింతిస్తున్నాను. మన సహోదరులు అజయ్ బాబు గారిని మరి అరెస్ట్ చేశారని సమాచారం. రాత్రి నుంచి ఆయన మరి ఇంట్లోంచి పోలీసులు వచ్చి తీసుకువెళ్ళారని వారి యొక్క సతీమణి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఎక్కడున్నారు అన్నది అందరికీ కూడా ఉత్కంఠభరితంగా కనబడకుండా ఆయన్ని దాచివేయడం ఒక కన్ఫ్యూజ్లో క్రైస్తవ ప్రపంచం ఉంది. ప్రస్తుతానికి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆయన హైదరాబాద్ సిటీ పోలీసుల పరిధిలోనే ఆయన ఉన్నారని నాకు తెలిసింది. కాబట్టి పోలీసుల పరిధిలో ఉంటే క్షేమంగానే ఉంటారు, మనం భయపడవలసిన అవసరం లేదు. మరి తప్పకుండానే ఆయన ఎక్కడున్నారో మనకి తెలియజేస్తారు పోలీసులే. మరి వారికి చాలామందికి పోలీసులకి మన వారు ఫోన్ చేసినప్పుడు కొంతమంది తెలియదని చెప్పారట. దానికి కొంతమంది కంగారు పడుతూ ఉన్నారు. వారు హైదరాబాద్ సిటీ పోలీసుల పరిధిలో ఉన్నారన్నదే విశ్వసనీయ సమాచారం. కాబట్టి ఆయన క్షేమంగానే ఉంటారు, ప్రార్థన చేయండి. ఇకపోతే ఆయన మీద కేసు పెట్టడానికి గల కారణాలు ఏంటంటే కొన్ని కారణాలు చెప్పారు. మరి కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చారు. ఒక ఇద్దరు వ్యక్తులు ఏమన్నారో ఆయన మీద మేమే కేసులు పెట్టామని అన్నారు. ఒకసారి వినండి. పాస్టర్ అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. ఎందుకంటే గతంలో ఆయన చేసిన హిందూ దేవులపైన వ్యాఖ్యలే కారణమని చాలా మంది చెప్తా ఉన్నారు. అయితే ఈ కేసు పెట్టిన వ్యక్తి ఎవరు? సో అతను ఎవరో కాదు, మనందరికీ తెలిసిన వ్యక్తి కె రవీందర్ రెడ్డి. సో ఇతను రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొంతమంది హిందూ దేవులని దూషించినట్టుగా అజయ్ బాబు మాట్లాడాలని చెప్పేసి ఇతను కేసు అయితే పెట్టడం జరిగింది. సరే, అతను జూమ్ కాల్ లో ఉన్నారు, ఒకసారి అతనితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రైట్, అజయ్ పాస్టర్ పైన కేసు పెట్టారు, చెప్పండి సార్. ఈ అజయ్ బాబు అలియాస్ ఎర్రప్ప, యాక్చువల్ గా అతని పేరు ఎర్రప్ప, దేవి దేవతలను కించపరుస్తూ అవమానకరంగా మాట్లాడుతూ హిందువులను రెచ్చగొడుతూ ప్రతి ఇంటర్వ్యూలో చూసినట్టయితే ప్రతి ఇంటర్వ్యూలో రెచ్చగొడుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అది చూసిన తర్వాత మేము వెంటనే ఉప్పల్ పిఎస్కి వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వగానే పోలీసు వాళ్ళు తీసుకున్నారు కానీ కేసు రిజిస్టర్ చేయలేదు. వెంటనే దానికి ఏం చేశామంటే మేము మీరు ఎందుకు కేసు రిజిస్టర్ చేయట్లేదని చెప్పి దాన్ని ఒత్తిడి చేస్తే వాళ్ళు ఆ వీడియోస్ అన్ని పరిశీలించి వారి మీద కేసు చేయడం జరిగింది. ఒక 2 సెక్షన్లుగా కేసు పెట్టడం జరిగింది. సార్ అజయ్ బాబు గారి మీద కేసు పెట్టింది మీరే కదా? రైట్, అసలు దేనికి సంబంధించి పెట్టారు? అతను తరచూ వివాదాల్లో ఉంటారు. తరచూ ఆయన హిందూ దేవతలను హిందూ గ్రంథాలను తప్పు పట్టిస్తూ వాళ్ళ తప్పులు ఏముంది వెతుకుతూ అదే పనిగా పెట్టుకున్నారు. అలా ఆయన క్రిస్టియన్ అయి ఉండి దేవుడి యేసుప్రభు విగ్రహాన్ని పలగొడతా అంటే ఎవరు అనుకుంటారండి? ఓకే, ఇప్పుడు నువ్వు ఒక మతం గురించి మాట్లాడుతావు అంటే నీకు ఈ మతంలో చాలా ప్రేమ ఉంది కాబట్టి ఆ మతం ద్వేషిస్తున్నావు. ఇప్పుడు యేసుప్రభు విగ్రహాన్ని పలగొడతా అంటే నువ్వు అసలు క్రిస్టియన్ వేనా అని ఒక సందేహం కలిగింది. సంచేత మీరు పెట్టారా? అంటే గతంలో నాతో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు, దీనికి సంబంధించి అప్పుడే యాక్షన్ తీసుకుంటాను. సో సడన్ గా మీరు అలాగే మీతో పాటు రవీందర్ రెడ్డి, సో మీ అందరూ కూడా ఒకేసారి పెట్టారా సార్ లేకపోతే ఎట్లా? నాకు తెలియదండి, నేను మొన్న పెట్టాను, అది వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు అజయ్ బాబు గారిని అంటే మీరు పెట్టిన కేసు ద్వారా అరెస్ట్ చేస్తారా లేకపోతే వేరే కేసు ఏదైనా? తెలియదు, ఎందుకంటే సార్ వాళ్ళు ఖమ్మం ఫోన్ చేశారు, అది అర్బన్ ఏదో అంటారు, అక్కడ ఫోన్ చేశారు. మళ్ళీ అది ఎవరు అరెస్ట్ చేశారు వాళ్ళకే చెప్పారు. ఎందుకంటే దే ఆర్ ద కంప్యూటర్, వాళ్ళ నిర్ణయం, వాళ్ళు చట్టం తన పని చేసుకుంటుంది. మనం దాంట్లో ఇన్వాల్వ్ కాదు. మన పని ఏంది, ఎక్కడ తప్పు కనిపించినప్పుడు దాన్ని చట్టం చేతిలో పెట్టాలి. అంటే ఇప్పుడు మీరు కేసు అంటే యేసు ప్రభు గారి విగ్రహాన్ని పగలగొట్టినందుకు పెట్టారా లేకపోతే హిందూ దేవి దేవతలు వాళ్ళు దూషించినందుకు పెట్టారు? సార్ ఇప్పుడు ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశ సంస్కృతిని పాటించడం ప్రతి ఒక్కరి ధర్మం. అలాగే మనం గౌరవించాలి. గౌరవించకుండా పర్లేదు, అగౌరవపరచొద్దు, దాన్ని ధిక్కరించొద్దు, అడ్డుకోవద్దు, దుర్ప్రచారం చేయొద్దు. ఏదైనా సరే మనము కొన్ని ఉంటది, ఆ రెస్పెక్ట్ ఉంటది. ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా పర్లేదు, అది నీ వ్యక్తిగత. కానీ నువ్వు బహిరంగం వచ్చి మీరందరూ ఇవ్వద్దు అనేది తప్పు. సార్ అంటే ఏ సెక్షన్స్ కింద మీరు కేసు పెట్టింది చెప్తారా? డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 299, 190 కాపీ చూపిస్తారా? విన్నారు కదండి, ఒక వ్యక్తి క్రైస్తవుడు, ఒక వ్యక్తి హైందవుడు. మరి హిందువుగా ఉన్న ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే మేమే కేసు పెట్టాం, గతంలోనే హనీ జాన్సన్ అనే ఆయన చాలా గట్టిగా మాట్లాడాడు కాబట్టి కేసు పెట్టిన తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఆయనకు కూడా అలాగే చేసాం అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి సత్యం కోసం మేము ఎప్పుడు పోరాడతామండి. మేము ఎవరూ నోరు మూసుకోలేవు. సత్యం అనేది చెప్పడానికే మేము నిలబడ్డాము. ఒకవేళ అబద్ధం అనేది ఏది ఉన్నా దాన్ని ఖండిస్తాం ఖచ్చితంగానే. ఇక్కడ ఎవరు మీ తాటాకు చెప్పులకి ఎవరు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఏమీ లేదని ఇందుమూలంగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజెప్తూ ఉన్నాము. ఇకపోతే మరి మన అజయ్ బాబు గారు మాట్లాడిన మాటలకి వీరందరూ హట్ అయ్యారట, మంచిదేనండి. తదుపరి క్రైస్తవుడు ఒక ఆయన ఏమంటాడంటే నేనే భారతదేశం యొక్క విలువలను కాపాడడానికి, లేదంటే భారతదేశం సాంప్రదాయాన్ని, సంస్కృతిని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశం అందరినీ సమానంగా చూస్తుంది కాబట్టి అజయ్ బాబు లాంటి వారి మీద నాకు బాధ వచ్చి నేను కేసు పెట్టాను అంటాడు. మంచిదండి, బైబిల్ సరిగా తెలియని వ్యక్తి, మీరు చూశారు కదా, బైబిల్ గురించి అడిగితే సరిగా తెలియలేని వ్యక్తి ఈయన గురించి కేసు పెట్టారట. ఆయన దేని గురించి పోరాటం చేశారు మీకు తెలుసా అండి?
తెలియదు కదా. మరి మీరే కేసులు పెట్టామన్నారు, చాలా మంచిది. ఇకపోతే ఆయన ఏమైనా కొంచెం తొందరపాట్లు మాట్లాడి ఉండొచ్చు, మన క్రైస్తవుల మీద మాట్లాడుతున్నారని, లేదంటే మన ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో ఆయన ఏమైనా స్పందించి కొంచెం ఎక్కువగానే మాట్లాడి ఉండొచ్చు. అంత మాత్రాన మరి కేసులు పెట్టి ఆయన అర్ధరాత్రి తీసుకువెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. పైగా అర్ధరాత్రి ఒక వ్యభిచారం చేసినోడనా, లేకపోతే దొంగతనం చేసినోడనా, లేకపోతే దేశ వ్యతిరేకనా అర్ధరాత్రి హడావిడిగా మరి తీసుకుని వెళ్ళడం బాధాకరమైన విషయం. వారి యొక్క సతీమణి బాధపడుతూ వారి కుటుంబ సభ్యులు గలిబిలిగా ఉన్నారు. అయినప్పటికీ మీరు బాధపడద్దని మొదటిగా కుటుంబ సభ్యులకి తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్ పోలీస్ పరిధిలోనే ఉన్నారు, సిటీ పోలీస్ పరిధిలోనే అని తెలిసి వచ్చింది. కాబట్టి పెద్దలు అందరూ కూడా, క్రైస్తవ పెద్దలందరూ కూడా దాని మీద కార్యాచరణ చేస్తున్నారు. ఆయన ఎక్కడున్నారో ఖచ్చితంగా పోలీసులే, ఆ పోలీసు యంత్రాంగమే మనకు తెలియజెప్తారు. ఇకపోతే ఇక ఈ విషయాలు మనం ఆలోచిస్తే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో కొంత తప్పుదా త్రోవ పట్టించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయని అనుమానాలు కూడా క్రైస్తవ ప్రపంచంలో రేకెత్తుతున్నాయి. ఇకపోతే ఈయన మీద మరొక కేసును కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఒక చిన్న విషయాన్ని కూడా మీతో నేను పంచుకుంటాను. ఈరోజు ఈనాడు పేపర్లో ఒక చిన్న కోలంలో ఆ యొక్క విషయం వేయడం జరిగింది. దాన్ని కొంచెం మీకు నేను ప్రస్తావిస్తాను, ఒకసారి స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ఇక్కడ ఏమనుందంటే, పాస్టర్ అజయ్ జాన్ బెన్నీ లింగంపై కేసు అట. రాజానగరం న్యూస్ టుడే పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మరణంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన పాస్టర్ అజయ్ బాబుపై తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మత ఘర్షణలకు పురుగుల్పేలా మాట్లాడారనే అభియోగాలతో ఐకాపా క్రైస్తవ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్ బెన్నీలింగం పైన కేసు నమోదు చేసినట్లు సిఐ ఉమామహేశ్వరరావు శనివారం రాత్రి తెలిపారు. అంటే రాజమహేంద్రవరంలో కూడా జాన్ బెన్నీలింగం గారిపై తదుపరి మన అజయ్ బాబుపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారట. ఇంతలోనే ఖమ్మం వారు ఉంటున్న చోటుకు వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి మరి హైదరాబాద్ తీసుకొచ్చినట్టుగా సమాచారం. అంటే ఒకటి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాడనే కేసు ఒకటి మాట్లాడుతుంటే, ఇంకొకటి మరి మొన్న ప్రవీణ్ గారి మరణంపై వ్యతిరేకంగా మాట్లాడారు, అందరినీ రెచ్చగొట్టారనే మాటలు కూడా వస్తూ దాని మీద ఒక కేసు పెట్టామని మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ క్రైస్తవుల గొంతు నొక్కేయడానికి మాట్లాడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా మరి ఏమంటారంటే పూర్తిగా మాట్లాడకుండా చేయడానికి జరుగుతున్న వివక్షలాగా అనుకుంటున్నారు మా క్రైస్తవులు అందరూ కూడా. దయతో ఒకవేళ తప్పే మాట్లాడుంటే, ఒకవేళ మీకు తప్పే అనిపిస్తే, చట్ట పరిధిని దాటి ఉంటే చట్ట ప్రకారము వార్నింగ్ ఇవ్వండి, లేదా శిక్షించండి, ఎఫ్ఐఆర్ చేయండి. కానీ తను ఎక్కడున్నాడో తెలియాలి, తనను మాత్రం క్షేమంగా ఉంచాలి. అది ప్రభుత్వ బాధ్యత. తనకేం జరిగినా ప్రభుత్వాన్నే, ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్నే ప్రశ్నించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ పోలీసులే అరెస్ట్ చేశారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్నే మరి ప్రశ్నిస్తారు. తెలంగాణ పోలీసులు అందరూ అడగడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రేమపూర్వకంగా ఆయన ఎక్కడున్నారో తప్పకుండా మీరు తెలియజేస్తారని నమ్మకం, సిస్టమ్ మీద నమ్మకం, ప్రభుత్వం మీద నమ్మకం, అధికారుల మీద నమ్మకం మాకు ఉంది. ఇకపోతే ప్రవీణ్ పగడాల గారి కేసు విషయంలో మనం ఆలోచిస్తే, మొన్న అన్నగారి మరణం జరిగింది. ఇప్పుడు ఈరోజు నేడు ఈయన అరెస్ట్ జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే క్రైస్తవుల మీద ఖచ్చితంగా వివక్ష వస్తుంది, లేదంటే వివక్ష చెలరేగుతుంది. వివక్షతో ఇవన్నీ చేస్తున్నారా అన్నదే ఒక కోణంలో మనం ఆలోచించాలి. లేకపోతే ఎప్పుడు చూసినా మనవారిని అరెస్ట్ చేస్తారు, మనవారి మీద కేసులు పెడతారు. ఈరోజు కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాను, చూడండి ఒక్కసారి. మరి వీళ్ళందరూ ఏమేమి మాట్లాడారో ఒక్కసారి చూడండి. కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. ఈ సత్యనోడు హిందువే, ఈ పెట్టినోడు హిందువే. కాబట్టి నీతి లేదు కాబట్టి ఆడు క్రైస్తవుడు అయ్యాడు అంతే. పేరు చూడరా, పీతాల శ్రీనివాసరావు. ఆడికి ఒక పేరు కూడా పెట్టాడు, వాడు గాడ్. వాడు చూడు మళ్ళీ నా నామం మీరు నన్ను ఏమడిగినో నేను చేతును. మరో పేరు అడగచ్చుగా, ఓ పేరు అడగచ్చుగా. నీకు పేరు పెట్టలేడు, పరలోకం ఎత్తాడు. ఇక్కడ పాయసం పెట్టాడు, అక్కడ పరలోకం ఎత్తాడు. సరే వాడు ఇస్తాడో చస్తాడో నాకు అనవసరం. ఇక్కడ పెట్టచ్చా? ఇంటి ముందు నీకు కోర్టుకి వెళ్ళారా, స్టేషన్కి వెళ్ళారా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారా? ఇంటి ముందు ఈ దరిద్రం ఉండకూడదు. ఇది మాకు అక్కర్లేదు. ఇది నీకు నచ్చితే నీ కొంపలో పెట్టుకో, మా కొంపల ముందు పెడితే కూల్చేస్తాం, అనుమానం ఏం లేదు. ఏంటి దరిద్రం? ఈ దరిద్రం ఏంటి? ఈ రెండు ఉండకూడదు. ఇంటి ముందు ఏంటి పీకేయండి, వాడికి ఒక రోజు టైం ఇవ్వండి, లేకపోతే లేపేయండి.
ఇవాళ ఎంత డేటు 12వ తారీఖు తర్వాత ఇది కనబడకూడదు. ఈ కంపెనీ కొంపలు పెట్టుకో. ఇది అక్కర్లేదు మాకు, ఈ దరిద్రం. ఇంకో పేరు కూడా పెట్టలేని చవటవాడు. వాడు గాడ్డు నీకైతే అవచ్చు, మాకైతే అక్కర్లే. వాడు ఫ్రాడ్, వాడు బ్యాడ్, వాడు చవట, మాకు అక్కర్లే. ఇదేంటి ఎక్కడైనా కొబ్బరి తోట ఉండాలి, పూల తోట ఉండాలి, కూరగాయల తోట ఉండాలి. సమాజం తోట ఏంట్రా నా బట్ట. జై శ్రీరామ్. తీసేయండి. భారత్ మాతాకి జై. అమ్మ అన్న పేరు వచ్చిందా? అలా ఏందన్నా అది జెండా పెట్టాలి కదా మనం పెడతామన్నా. సరిగ్గా సరే మీరు ఏమంటాం మా కళ్ళు అయితే నా లేదు తింటాం, కాల్చి తింటాం, కింద అగ్గి పెడతాం. మామూలుగా అయితే గౌరవంగా తీసేమని చెప్పాలి. అలా గౌరవం ఉంటే కదా మనం గౌరవంగా చెప్పడానికి. శ్రీనివాసం అంటారు. ఇప్పుడు ఎందుకు సమాధులు ఎందుకో తెలుసా? అరే రెడ్డి, సమాధి ఎందుకు కడతారు తెలుసా? వీడు పీసుగాడు వచ్చి ఈ శవాలని లే అంటే లేచిపోతాయంట. వీడు వచ్చేదాకా సమాధుల్లో కొల్లబెట్టాలి. ఆ శవం ఉంటుందా? అది వస్తుంది. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. సమాధుల తోట అక్కడ ఆట పాట నా పాట వస్తుంది. ఇందులో వీరు మాట్లాడిన వారిని మేమైతే వారిని మతోన్మాదులే అంటాం. ఇంత ఘోరంగా బైబిల్ మీద, క్రిస్టియానిటీ మీద ఇష్టానుసారంగా నోటుకొచ్చిన ప్రాలాపాలు పేలుతూ, అలాగే ఇంటర్వ్యూస్ అనే పేరుతోని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న వీరి మీద ఎన్ని కేసులు పెట్టినా ఎందుకు స్పందించట్లేదు? వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వివక్ష చూపిస్తున్నారా? లేకపోతే మేము మాత్రమే నేరస్తులుగా, క్రైస్తవ్యంలో ఉన్నవారు మాత్రమే నేరస్తులుగా కనబడుతున్నారు, అవతల వారికి నేరస్తులుగా పరిగణలోకి తీసుకోరా? మా మీదే చట్టాలు ప్రయోగిస్తారు, అవతల వారికి చట్టాలు పనిచేయవా అని కూడా క్రైస్తవ ప్రపంచం ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మరి ఆలోచించండి ఒకసారి. వివక్ష చూపకుండా చట్ట పరిధిలో మీరు చేసే కార్యక్రమాలు, ఒకవేళ మేము తప్పు చేస్తే తప్పకుండా మాకు కౌన్సిలింగ్ ఇస్తారో, ఎఫ్ఐఆర్ చేస్తారో పర్వాలేదు. కానీ మరి వారు తప్పు చేసినప్పుడు ఎందుకు వారికి మరి అలాంటి అరెస్టులు జరగట్లేదు? వారి మీద కనీసం కేసులు కూడా ఫైల్ చేయట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మతోన్మాదులపై కేసులు పెట్టినప్పటికీ కూడా ఎందుకు మరి ప్రభుత్వాలు స్పందించట్లేదు, అధికారులు స్పందించట్లేదు అన్నదే క్రైస్తవ ప్రపంచం ప్రస్తుత ఆలోచన. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు, అధికారులు న్యాయం చేయాలి, స్పందించాలి. మీరు వివక్ష చూపకుండా న్యాయం చేయమని మీకు తెలియజేస్తూ, అజయ్ బాబు గారు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు. త్వరలోనే ఆయన ఎక్కడున్నారో తెలుస్తుంది, మనకి తెలియచెప్తారు. పెద్దలందరూ కూడా దాని మీద కార్యాచరణ చేస్తున్నారు. మనం అందరూ ప్రార్థిద్దాం. వీలైతే ఆయన ఎక్కడున్నాడో తెలిస్తే మనం ఖచ్చితంగా కలుసుకుందాం. మన సహోదరుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి క్రైస్తవ ప్రపంచం అంతా కూడా మరి తన కొరకు ప్రార్థించండి. ఆయన ఎక్కడున్న క్షేమంగా వచ్చేస్తారని మనం ఎదురు చూద్దాం. వారి కుటుంబానికి ఊరట కలిగించి దేవుడు అన్ని విధాలైన సహాయం ఇచ్చి వారిని బలపరచును గాక. మరొక వీడియో అప్డేట్తో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.